ఆగస్టు 4వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి మనస్సులో ఉండేది దక్కబోతూ ఉంది. అంటే మనస్సులో మీరు అనుకున్నది మీ కళ్ళ ముందుకి రాబోతూ ఉంది. అయితే ఆగస్టు 4వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారి యొక్క మనస్సులో ఉండేది ఏది కళ్ళ ముందుకి రాబోతూ ఉంది, మేషరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మనస్సులో ఉండే కోరిక ఎలాంటిది నెరవేరబోతూ ఉంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఆ ధైర్యం ఎక్కువగా ఉంటుంది, మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు, కానీ వీరికి కాస్త కోపం కూడా అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా అనుకున్నది సాధించటం కోసం తపిస్తూ ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించటం కోసం ఎంతో తపన పడుతూ ఉంటారు. అంతేకాదు, వీరికి జాతకంలో ఉండేటటువంటి ఎలాంటి దోషాలను అయినా వీరి యొక్క తెలివితేటలతో నివారించుకునే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి గతంలో కంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీరు ఎవరిపైన అయినా ఎదగాలి అనుకున్నా, ఎవరిపైన అయినా సరే, ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి సమయానికి డబ్బు అనేది సమకూరుతుంది. వీరి యొక్క తెలివితేటలతో ఎలాంటి సమస్యలను అయినా అధిగమించే శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటటువంటి ఒక గట్టి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలి అనేటటువంటి తపన, కోరిక అధికంగా ఉంటుంది. వీరు ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించి తీరుతారు. వీరి చుట్టూ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా అధిగమించే శక్తిని కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు. అలానే వీరికి కుటుంబరీత్యా ఉన్నటువంటి గొడవలు అయినా, అలానే ఇంకా ఏ రకమైనటువంటి సమస్యలు అయినా తొలగించుకోవటం కోసం చాలా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా ఎంతో మంచి బాధ్యతగా మోస్తూ ఉంటారు. ఏ రోజు కూడా బరువుగా ఫీల్ అవ్వరు. అలానే వీరికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ముందు జాగ్రత్త అనేది అతిగా ఉంటుంది. ఫ్యూచర్లో ఎలాంటి కష్టాలు రాకుండా ఉండటం కోసం ముందుగానే వీరు ఏవైనా స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడైనా ఏదైనా మనీని సేవ్ చేయటం, ఎక్కడైనా మనీని కట్టడం కానీ, ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి సమస్యలు రాకుండా ఉండటం కోసం డబ్బుని సేవ్ చేయటం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ రాశివారు. అందువల్ల వీరికి ఫ్యూచర్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు. తెలివితేటలతో ముందుగానే సమస్యను ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. కుటుంబంలో కూడా వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది. ఇక ఈ మేష రాశి వారికి ఖచ్చితంగా ఒక వ్యక్తి కారణంగా జీవితం అయితే మారుతుంది అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా వీరి యొక్క కష్టాలను తొలగిస్తారు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి, అంటే మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి కొంతమంది పరిచయం అనేది వీరి యొక్క సమస్యలను ఖచ్చితంగా కూడా తొలగిస్తూ ఉంటుంది.
ఆ వ్యక్తుల యొక్క పరిచయం వల్ల వీరికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే వీరి మనస్సులో ఏదైనా ఒక బలమైన కోరిక ఉంటే గనక ఆ కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. బలమైనటువంటి ఒక కోరిక నెరవేరటమే కాదు, బలహీనంగా ఉన్నటువంటి వీరి యొక్క హృదయం కూడా చాలా స్ట్రాంగ్ అవ్వడానికి ఉంటుంది. ఈ సమయంలో వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించటం కోసం పడినటువంటి కష్టం అంతా ఇంతా కాదు. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలి అనేటటువంటి తపన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే వీరు సామాన్యమైనటువంటి వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు. సాధారణంగా వీరికి ఉన్నటువంటి తెలివి అనేది వీరు సరిగ్గా ఉపయోగించుకోరు. కానీ వీరు గాని తెలివితేటలను సరిగ్గా ఉపయోగించుకున్నట్లు అయితే ఇక వీరి జీవితం అనేది 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. మేషరాశి వారికి తెలివితేటలు అత్యంత ఎక్కువగా ఉంటాయి, కానీ సమయానికి వాటిని అస్సలు ఉపయోగించుకోరు. అంటే వీరికి ఉన్నటువంటి తెలివితేటలను సమయానికి ఉపయోగించుకోరు. దానివల్ల వీరు కొన్ని విషయాలలో లాస్ అవుతూ ఉంటారు. అలానే వీరు కొన్ని విషయాలలో జాగ్రత్త అనేది పాటించరు. ఆవేశం ఎక్కువగా ఉంటుంది, ఆలోచన అనేది తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఆవేశించకుండా, ఆవేశపడకుండా ఆలోచనలతో పనులను చేసుకుంటే గనక మంచి ఫలితం అనేది ఉంటుంది. ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనలతో పనులను చేసుకోండి. అలానే మీ చుట్టూ ఉండేటటువంటి ఏ రకమైనటువంటి సమస్యలను అయినా మీరు తొలగించుకునే శక్తి సామర్థ్యాన్ని ఖచ్చితంగా పొందుతారు. డబ్బు విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు అనేది ఖచ్చితంగా కూడా మీకు అంటే ఏ డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఎందుకు ఉండాలి అంటే మోసం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. డబ్బుని ఎవరికి ఇచ్చినా సరే, ముఖ్యంగా తెలిసిన వాళ్ళకి ఇస్తే ఇంకా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికంగా మోసం చేసేది మన గురించి తెలిసిన వారే. మనం తెలిసిన వారే. వారే ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం వారినే ఎక్కువగా నమ్ముతాము కాబట్టి. అలానే వీరికి జీవితంలో ఏదైనా ఒక ఆసక్తికరమైనటువంటి పని చేయాలి అని ఎక్కువగా ఉంటుంది. మనస్సులో బలమైన కోరిక ఉంటుంది. అంటే ఏ పని చేసినా సరే చాలా చక్కగా చేయాలి అని. అలానే బలమైనటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించాలి అనేటటువంటి తత్వం అధికంగా ఉంటుంది వీరిలో. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు కూడా. అలానే వీరికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏమిటి అంటే, వీరు ఎప్పుడైనా సరే ఒక కోరిక వీరి మనస్సులోకి వచ్చింది అంటే అది ఏది ఏమైనా సరే సాధించి తీరుతారు. అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే అనుకున్నట్లుగా సాధించి తీరుతారు. ఇలాంటి ఒక బలమైనటువంటి కోరికలని వీరు పెట్టుకుంటూ ఉంటారు. మేషరాశి వారి యొక్క మనస్సులో కూడా ఈ సమయంలో ఒక బలమైనటువంటి కోరిక ఉంది. అది ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతుంది. అది వాహనం కొనాలి అని కావచ్చు, ఇల్లు కొనాలి అని కావచ్చు, అలానే ఇంకా ఏదైనా ఒక బలమైనటువంటి కోరిక. కానీ కొన్ని విషయాలు అంటే ప్రేమ విషయాలకి వస్తే గనక మీ మనస్సులో ఉండేటటువంటి వ్యక్తులు కూడా మీకు ఈ సమయంలో అంటే సహకరించడం జరుగుతుంది. అంటే మీరు వన్ సైడ్ ఏదైతే మీరు వారిని ఇష్టపడుతూ ఉన్నారో వారు కూడా సేమ్ అలానే మిమ్మల్ని ఇష్టపడినట్లు మీకు తెలవటం వల్ల చాలా అంటే చాలా సంతోషిస్తారు. ఇలా ఈ రాశి వారికి మనస్సులో ఉండేటటువంటి ఒక బలమైనటువంటి కోరిక నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. అలానే వీరికి జాతకరీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా వీరికి ఉండే సమస్యలు తొలగిపోయి అత్యంత గొప్పగా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనంగా ఏదైనా పని చేయాలి అంటే ఖచ్చితంగా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అనుభవం లేనటువంటి వాటిలో అస్సలు కూడా వేలు పెట్టరు. అంటే అనుభవం ఉన్నటువంటి వాటిని మాత్రమే చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అనుభవం ఉంటే మాత్రమే పనులు చేస్తారు. అంతే తప్ప అనుభవం లేకుండా ఏ పని చేయటానికి అస్సలు ఇష్టపడరు. ఇక వీరికి గ్రహాలు అంటే ఇక అన్నీ ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటాయి. వీరి యొక్క శక్తి సామర్థ్యాలతో, తెలివితేటలతో వాటిని ఏ విధంగా అంటే
గ్రహాలను కూడా కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటలతో మారుస్తూ ఉంటారు. అంటే వీరి యొక్క హార్డ్ వర్క్‌తో మారుస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇలాంటి గోచర ఫలితాలను పొందుతారు. మనస్సులో ఉండే కోరికను నెరవేర్చుకుంటారు. ఇక తెలుసుకున్నారు కదా! ఆగస్టు 4వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.